ఇవాళ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 84 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇక 30 పాయింట్ల లాభంతో నిఫ్టీ ముగిసింది. ఇవాళ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. ఇక సెన్సెక్స్ 84 పాయింట్ల లాభంతో ముగిసింది. 30 పాయింట్ల లాభంతో నిఫ్టీ ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా మార్కెట్ నిపుణులు మాలంపాటి ప్రభు గారు అందిస్తారు. ప్రభు గారు, ఈ రోజు మార్కెట్లు ఎలా ఉన్నాయి అసలు? అంటే ఎలక్షన్ రిజల్ట్ కాబట్టి ఎన్డీఏ డబుల్ సెంచరీ అనుకోవచ్చు. సో మెయిన్ అంటే ఫిర్ ఎక్ బార్ వాపస్ అన్నట్టు ఆయన నితీష్ కుమార్ 10 బార్ నితీష్ కుమార్, ఇది 10th టైం. సో టైగర్ జిందా హై. సో ఇవన్నీ కూడా వర్కౌట్ అయినట్టుంది. అంటే లేడీస్ కి 10,000 అకౌంట్ వేసింది కూడా. సో సో డెఫినెట్ గా అది టర్న్ అవుట్ అయింది అనుకోవచ్చు. నెగిటివ్ కూడా టర్న్ అవుట్ అయింది. సో ఎందుకంటే ఎక్కువ సార్లు వచ్చిన వాళ్ళు రారు, సో జనరల్ గా రిపీటెడ్ గా రాదు, అది టర్న్ అవుట్ అయింది, బాగా పాజిటివ్ అయింది. మార్కెట్ పరంగా చూస్తే సెన్సెక్స్ 600 పాయింట్స్ డే లో నుంచి పెరిగింది. అంటే మార్నింగ్ అనుకునేది కదా అంతకు ముందు, అంటే ముందు రోజు పడుతుంది, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అని అవన్నీ ఉన్నాయి కాబట్టి. ప్లస్ నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ అన్ని పడ్డాయి. ఎందుకు? షట్ డౌన్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుద్ది. డిసెంబర్ లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తామని చెప్పారు ముందు, ఇప్పుడు తగ్గించరు అనేది ఒక న్యూస్ అన్నట్టు, అంటే చేయరేమో అన్న డౌట్. దాంతో యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అంటే ఓవర్ బాట్ జోన్ లో ఉన్నాయి. సో 30% 40% అబోవ్ ఆల్ టైమ్ హై కంటే పెరుగున్నాయి కాబట్టి అవి ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చినాయి అనుకోవచ్చు. దానివల్ల తగ్గింది. మనం ఇంకా ఆల్ టైమ్ హైకే రాలేదు నిఫ్టీ. సో ఇది నిజంగా ఎన్డీఏ హవా అనుకోవచ్చు. అంటే హెడింగ్ టువర్డ్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనమాట. సో విక్టరీ అయిపోయింది. సో డెఫినెట్ గా ఎందుకు అంటే మెయిన్ పాలసీ కంటిన్యూటీ వస్తుందని. మూడీస్ గ్రోత్ కూడా అవుట్లుక్ ఇచ్చారు వాళ్ళు. ఇండియన్ ఎకానమీ కూడా 6.5% త్రూ 2027 వరకు. సో గవర్నమెంట్ స్ట్రాంగ్ ఇన్ఫ్రా స్పెండింగ్ పెరిగింది, స్టడీ కన్సంప్షన్ అయింది, వాల్యూ బయింగ్ అవుతుంది స్టాక్స్ లో. అంటే జేపీ మార్గన్ కానీ మూడీస్ కానీ వీళ్ళందరూ 29,000 to 30,000 ఇస్తున్నారు. ఏది 2026 కి ఎక్స్పెక్టేషన్ నిఫ్టీ. సో పాజిటివ్, అన్ని పాజిటివ్ వైజ్ మారుతున్నాయి. యుఎస్ ట్రేడ్ డీల్ కూడా తొందరలో అవ్వచ్చు. అది అయిన రోజు ఇంకా అయిన దగ్గర నుంచి అయిన రోజు నుంచి ఇంకా పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి. సో అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మనం నిఫ్టీ నెక్స్ట్ కి చూసుకుంటే 26 పాయింట్ వరకు రావచ్చా అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే 59,000 2 times ఆల్ టైమ్ హై వచ్చింది. థర్డ్ టైం ఇంకా మళ్ళీ నిఫ్టీ ఆల్ టైమ్ హై వస్తే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై 59,650 వరకు రావచ్చా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేబీ మొన్నటి దాకా డిసెంబర్ దాకా వస్తుందేమో అనుకుంటే ఇప్పుడు ఈ మూవ్మెంట్ చూస్తే ఈ సిరీస్ లో నవంబర్ సిరీస్ లోనే వచ్చేటట్టు కనపడుతుంది. సో పాజిటివ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా మెయిన్ చూసుకుంటే ట్రెండింగ్ బానే ఉంది. సో డెఫినెట్ గా మార్కెట్ ఇంకా పెరిగే ఛాన్సులు ఎక్కువ కనపడుతున్నాయండి. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ అండి.